ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో అయితే అలాగే పిఠాపురం మండలం గోకువాడ గ్రామంలో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ఆందోళన చేపట్టారు. అలాగే ఇక్కడ ఏదైతే మురుకు నీటి వ్యవస్థను బయటకు పోయే అవుట్లెట్ ఏదైతే ఉందో ఆ పనులు అర్ధాంతరంగా నిలిపివేసిన నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ యొక్క గోకువాడ గ్రామానికి 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ యొక్క అవుట్లెట్ అయితే పోయేందుకు డ్రైన్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క గోకువాడ గ్రామంలో ఇప్పుడైతే పనులు నిలిపేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మురికి నీరు చూడొచ్చు. ఇక్కడ మురికి నీటిలోనే అలాగే దోమలతో కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా రోగాల బారిన పడుతున్నామని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడైతే కాలంలో ఈ యొక్క మురికి నీటి డ్రైన్లోకి దిగి నిరసనలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. అలాగే గోకువాడ పంచాయతీలో 40 లక్షల రూపాయల సీసీ రోడ్ కమ్ అలాగే డ్రైనేజ్ అవుట్లెట్ని పోయే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఒక పక్కన ఏదైతే రోడ్డుకు మధ్యలో ఈ యొక్క ప్రజలకు ఇటు రైతులు గతంలో ఇబ్బంది పెట్టిన నేపథ్యంలోనే ఇటువైపు ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పెట్టారు, ఇటువైపు ఉన్న రైతులు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో రోడ్డు మధ్యలోనే ఈ యొక్క డ్రైనేజ్ని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఉన్నతాధికారులు కూడా రావడం జరిగింది. రెవెన్యూతో పాటు అలాగే ఇక్కడ సంబంధించినటువంటి పడా పీడీ అధికారులు కూడా రావడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేవని నేను చెప్పిన నేపథ్యంలో పనులు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పనులు మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చూడొచ్చు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా చిన్న పిల్లలతో సహితం వీళ్ళంతా కూడా ప్లకార్డులు పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ కాళ్ళకు దిగి నిరసన తెలుపుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడుగుదాం. ఎందుకు మరి ఇక్కడ మీరు నిరసన తెలియజేస్తున్నారు? ఇప్పుడు డ్రైన్ మొదలుపెట్టారు, ఎందుకు ఆగిపోయి? స్థానిక శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మా పిఠాపురం మండలం గోకువాడ పంచాయతీకి 40 లక్షల రూపాయలు అవుట్లెట్కి డ్రైనేజ్ సీసీ రోడ్ నిర్మించమని మరి అధికారుల ఆదేశాలతో మరి పనులు ప్రారంభించడం జరిగింది. స్థానిక మరి సర్పంచ్ గారు కీర్తి హరినాథ్ బాబు గారు మరి స్థానిక అభివృద్ధి పనులు జరగడం జరిగింది. కానీ కొందరు నాయకులు మరి స్వార్థంతో అభివృద్ధిని అడ్డుపడుతూ మరి గ్రామంలో 6-8 సంవత్సరాలుగా ఈ మురికి నీటి సమస్య ఇలాగే ఉండిపోయింది. గతంలో కూడా ఈ సమస్య ఉంది, అప్పుడు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా అవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం మరి మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వారి ద్వారాగా ఈరోజు గోకువాడలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. కాబట్టి ఇదిగో ఈ మురికి నీరు వలన ప్రజలు, విద్యార్థులు, చిన్నపిల్లలు, పక్కనున్న అంగన్వాడీ పిల్లలు ఈ దోమలు కూడా విపరీతంగా ఉండి ఈ దోమలు కూడా విపరీతం కుట్టి ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా టైఫాయిడ్, డెంగ్యూ ఇతర జ్వరాలతో కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా ఇందులో నిరసన తెలియజేసి ఆవిడ టైఫాయిడ్ కూడా రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు సాయంత్రం 5 దాటితే ఊరంతా దోమలతో చాలా చాలా విష జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే మేము చెప్పేది ఏంటంటే మా పిఠాపురం శాసనసభ్యులు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదిగో మా నిరసన మేము తెలియజేస్తున్నాం, మా ఆవేదన అర్థం చేసుకుని మా పిల్లలు, మా గ్రామంలో ఉన్న మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలను, వృద్ధులను అందరూ దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీరు న్యాయం చేస్తారని ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరు ఆపుతున్నారు దీన్ని? మరి ఆపడానికి ప్రధాన కార్య పనులు మొదలు పెట్టారు, మరి ఎవరు ఆపుతున్నారు ఇది? కొందరు స్వార్థంతో మరి హైకోర్టుకి వెళ్ళి స్టే తేవడం జరిగింది. కాబట్టి మరి స్థానిక మరి సర్పంచ్ గారు కీర్తి హరినాథ్ గారు కూడా రైతులు వెళ్ళారా లేదా ఎవరికి సంబంధం లేని వెళ్ళారా? కొందరు ఈ రైతులు కానీ రైతులందరికీ ఇష్టమండి, కానీ కొందరు వెళ్ళారని మాకు తెలిసింది. కాబట్టి ఈ సమస్య డిప్యూటీ సీఎం గారి న్యాయం చేయాలని మా గ్రామానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి, ఏంటి మీ సమస్య? ఏంటి, ఎందుకు అలా దిగారు? మన పిఠాపురం ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేయండి ఏమనగా, ఇంచుమించు మేము 5 సంవత్సరాల పడి చాలా ఇబ్బందులు పడుతున్నామండి డ్రైనేజ్ వ్యవస్థ గురించి. మాకు పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు మాకు ఒక అండగా ఉన్నారని, మేము మాకు మంచి చేస్తారని మేము నమ్ముచున్నాం. అందరూ కూడా చాలామంది ఇక్కడ ప్రజలందరూ వచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే బాడి నుంచి ఈ రకంగానే మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నామండి. దీన్ని అటు ఇటు కూడా రైతులు అడ్డుకోవడంతో ఇది మధ్యదారిలో రోడ్డు, సిసి రోడ్డు, డ్రైన్ కూడా బయటికి వేస్ట్ నీరు అంతా కూడా మురికంతా బయటికి పోవడానికి కీర్తి హరినాథ్ బాబు ఆధ్వర్యంలో మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 40 లక్షల రూపాయల గ్రాండ్తో ఈ పనులు ప్రారంభించారండి. జరిగే ఇంచుమించు 4 రోజులు పనులు ప్రారంభించి వీటిలో కొంతమంది స్వార్థపరులు ఈ పని అవ్వకూడదని ఉద్దేశం కలిగి, అలా పట్టుదల కలిగి, ఇది అసలు ఎవరికి దీనికి ఇబ్బంది లేదండి. అటు ఆ రైతులకి లేదు, ఇటు ఈ రైతుకి లేదు, మధ్యలో దాన్ని చక్కగా డ్రైన్ పోవడానికి అలా ఏటికి
మురికి పోవడానికి చాలా మంచిగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేదు. 4 వ్యక్తులు మాత్రం ఇది పట్టుదల కలిగి దీన్ని ఆఫ్ చేయాలి పని ఎంతో వాళ్ళు కసిగా ఉండి దీన్ని ఆఫ్ చేశారండి. కానీ ఇంచుమించు ఇందులో 24 మంది రైతులు ఉన్నారు. చాలామంది రైతులందరూ కూడా సంతకాలు పెడితే ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా ఇది చేలోకి వెళ్ళడం చాలా స్వేచ్ఛ అండి. రోడ్డు ఈ బాడైపోతే వాళ్ళకి దారి మార్గం లేదు. కానీ ప్రజలంతా మాత్రం డ్రైన్ నుంచి మీద 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి మాకు గోకవాడ పంచాయతీకి న్యాయం చేస్తారని మేము ఎంతో అందరూ కూడా నమ్ముతున్నాం, విశ్వాసంతో కూడా ఉన్నామండి. మీరు న్యాయం చేయాలని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలని మేము దీన్ని నా మిషన్ తెలియపరుస్తున్నామండి. దోమలు ఏ విధంగా విలయతాండం చేస్తున్నాయో మురికి కాలువలో ప్రధాన ఉదాహరణ చూస్తున్నాం. ఈ విధంగానే ఊరంతా కూడా డ్రైన్ నీరు వెళ్ళే మార్గం లేక స్టక్ అయిపోవడంతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పమ్మ, ఏంటి మీ ఇబ్బంది? పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలి బాబయ్య. మాకు నీరు వచ్చి నీరండి, అసలు బయటకు పోనాక దారి లేదు బాబు. ఇళ్ళల్లో జ్వరాలతో జబ్బులతో మేము అలా దోమ గుట్టి ఒళ్ళు అంతా వాసిపోయి తెల్లవారు నిద్ర సుఖం లేకుండా ఉంటున్నామండి. డైపాట్ జ్వరాలతో హాస్పిటల్లో 2 నెలలు ఉన్నామండి, గవర్నమెంట్ హాస్పిటల్లోని. మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం బావయ్య. దోమల్లో ఉంటున్నామండి, రాత్రులు దోమలు తెల్లవారులు కుట్టడం పనే బావయ్య. మేము అలా కూర్చునే ఉంటున్నామండి, అగరత్తులు వెలిగించుకుని అగరత్తులు ఆరిపోతున్నాం, అలా దోమలు కుట్టుకుంటానే ఉంటున్నామండి. మాకు న్యాయం చేయాలి బావయ్య. రొచ్చి నీరు అంతా బయటకు పోయి మార్గం చేయండి బావయ్య. మాకేమొద్దు కానీ ఈ రొచ్చి నీటిలో పిల్లలు అంతా కూడా జ్వరాలతో చచ్చిపోతున్నాం బావయ్య. మాకు న్యాయం చేయాలని అడుగుతున్నామండి. ఇది ఎవరికి అడ్డులేదు బావయ్య. రొచ్చి నీరు అయితే అలాగా గొరికండి కాలం పోయి నీరే పోయండి. కాలం పోయి నీరు ఎందుకు ఆఫ్ చేస్తారో మాకు తెలుస్తలేదు బావయ్య. జనం బతుకుంటేనే కదా బావయ్య మేము ఓట్లు వేస్తాం, చచ్చిపోతాం. ఎవరికైనా ఓట్లు వేయగలరా బాబు? బతుకుంటేనే వేస్తాం. ఇలా మీద మమ్మల్ని చచ్చిపోయినా నీరు ఎక్కడికి ఆఫ్ చేస్తారు బాబు. మరి ఎవరు ఆఫ్ చేస్తారో మాకు తెలుస్తలేదండి. మరి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం బాబు. మా కుర్రాడు కాళ్ళ పడిపోయాడండి నీటిలోని. మేము అమ్మ చూసుకోకపోతే చచ్చిపోయినండి ఆ బిడ్డ. మరి ఏం చేస్తారో మీరే చేయాలండి. కాలం మరి నీరు దోమలు చేపడుతున్నాయి, చట్టుకోవాలండి, జ్వరాలండి. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా నీరు మొత్తం అంతా వచ్చి ఇక్కడ స్టాక్ మొత్తం అంతా వచ్చి ఇక్కడ స్టాక్ అయిపోతుందండి. పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తాడని చూస్తున్నామండి. మరి మా కుర్రోళ్ళ గురించే మాకు భయం వేస్తుందండి. పడిపోయాడండి కాళ్ళని. ఆ పైన పవన్ కళ్యాణ్ ఇష్టమండి. మరి ఆయన నీరు పోయేందుకు మరి ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు వచ్చింది మరి వేస్తున్నారు మరి ఎందుకు మరి అదే పవన్ కళ్యాణ్ వచ్చాకనే కొంత నీరు బాగా తోరాయి గట్ట వేసారండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మరి ఆపు చేసేస్తున్నారండి, నీరు వెళ్ళకుండా చేసేస్తున్నారండి ప్రజలు. మరి ఆ నీరు అలా ఉండిపోతుందండి, దోమలు పడిచేస్తున్నాయండి. సెంటు కుర్రాళ్ళు జ్వరాలతో ఉన్నారండి ఇప్పుడు. హలో ఎమ్మెల్యే గారండి, మేము అండి మురికి కాలం 7 సంవత్సరాలు బాధపడుతున్నామండి. దోమలో పడిపోతున్నాం, నీరసాలు వచ్చేసేయండి పిల్లలకి అందరికీ. మా ఇంట్లో కుటుంబం అంతానండి. మాకు నీరు వాన దారి లేదండి. నీరు వారం దారి లేకుండా ప్రెసిడెంట్ వచ్చాకనండి న్యాయం చేయకుండా చేశారండి. అతని మీద అక్కసి కట్టేసి మరీ దారులు లేక చేశారండి. మీరు ఎలా చేస్తారో మీరు చేయాలి పవన్ కళ్యాణ్ గారండి, పిఠాపు ఎమ్మెల్యే గారండి. ఇక్కడ ఇంకా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? అదండి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా అని అందరూ ఓట్లు వేయించేయండి మేమైతేనే. మరి చేసినాక ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చినా మరి ఆప్ చేస్తున్నారు. అయితే పైనుంచి అలా నీరు వచ్చేసి మేము కిందన ఉన్నామండి. ఆ కింద నీరు అంతా మరి టాక్ అయిపోయి దోవలు వచ్చేసి పిల్లలకి జ్వరాలు, పెద్దోళ్ళకి జ్వరాలు, అందరికీ జ్వరాలు వచ్చేస్తున్నాయి. మరి కట్టినారు బాగానే అని సంతోషించాం. మరి సంతోషించిన వెంటనే మళ్ళీ సంతోషం అంతా పోయి ఆఫ్ చేసి ఉంటే అందరూ బాధపడుతున్నామండి. మా బాధను మీరే నివారణ చేయాలి. మరి పవన్ కళ్యాణ్ కనుక వందనాలు. ఇది చూస్తున్నాం, పక్కన ఊరికి సంబంధించినటువంటి మురికి అంతా వచ్చి ఇక్కడే స్టాక్ అయిపోవడంతోనే పక్కన చూడొచ్చు. మరో పక్కన పిల్లలు చదువుకున్నటువంటి ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా చూస్తున్నాం. అంటే చిన్నపిల్లలు ఇక్కడ అంగన్వాడీ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు కూడా వస్తుంటారు. అటువంటి పిల్లలు వచ్చి ఇక్కడ స్కూల్లో వాళ్ళు ఇక్కడ పౌష్టికాహారం అందించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కానీ ఇటువంటి దోమలు ఇక్కడ వచ్చి ఇక్కడ మురుగుకాల స్టేగన్ అయిపోవడంతోనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ నెలకొనడం అని చెప్పుకొస్తున్నారు. పక్కన వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు, 40 లక్షల నిధులతో ఆ నిధులు మంజూరు చేశారు. పక్కన పడా అధికారులు మొత్తం అందరూ కూడా పర్యవేక్షణ చేశారు. ఈ అర్ధాంతరంగా నీరు వెళ్లకుండా ఇప్పుడైతే అడ్డుకునేందుకు కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రాజకీయ పరంగా ఇదంతా కూడా నిలుపుదల చేస్తున్నారంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే ఆ అభివృద్ధిని ఆపడం సిగ్గు అంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు అలాగే ప్రతి ఒక్కరు కూడా రోగాల బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నాం. గత కొన్నాళ్ళ నుంచి ఏ నాయకులు చేయలేని పని 40 లక్షల నిధులు కేటాయించి పనులు మొదలెడుతున్నా అటువంటి రైతులు కానీ ఇటు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రోడ్డు మధ్యలో డ్రైనేజ్ ఒక అండర్ గ్రౌండ్ డ్రైన్ ఏర్పాటు చేసి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది కోర్టుకు వెళ్ళి ఈ విధంగా ఆపుతున్నారంటూ కూడా గ్రామస్తులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు వెంటనే దీనిపై స్పందించి మాకు డ్రైన్ వ్యవస్థని ఆపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ వెంటనే ఈ యొక్క పనులు ఆపివేసిన పనులు మొదలు పెట్టాలంటూ గ్రామస్తులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, గోకవాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.